అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అరటికాయ పొరుటు అండి. చాలా బాగుంటుంది. ఇది వెజ్లో నాన్ వెజ్ లాగా అనిపిస్తుందండి వెజిటేరియన్ తినే వాళ్ళకి. ముందుగా అరటికాయలను ఉడకబెట్టుకున్నాను. అవి 3 అరటికాయలండి. చాలా ముదురుకాయలు తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. అరటికాయల్ని ఇలా తొక్కవలసి పెట్టుకోవాలండి. ఇది పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలాగా ఇవి ఉల్లిపాయ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ పొరుటుకి. అలాగే ఓల్ గరం మసాలా, చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, స్టార్ పువ్వు. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టానండి. వేడైన తర్వాత దీనిలోకి మనకి ఈ పొరుటుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఫ్రీడమ్ ఆయిలేను, సన్ఫ్లవర్ ఆయిల్. తగినంత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఈ గరం మసాలా ఇలా వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆయిల్లో వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఈ గరం మసాలాకి. తర్వాత ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో వేసాను కదా, ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇది పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి ఈ తొక్క తీసిన ఈ అరటికాయల ముక్కల్ని దీనికి తగినంత సాల్ట్ కలుపుకోవాలండి. దీనిలోనే అన్నీ కలుపుకోవటమేను. సాల్టు అలాగే పసుపు వేసి అలాగే కారం అన్నీ కూడా దీనిలోనే మిక్స్ చేసుకోవాలండి. మనం సొరపొరుటు ఎలా వండుతామో అలాగే వెజిటేరియన్ వాళ్ళకి ఇలా ఇది బాగుంటుందండి, నాన్ వెజ్ తిన్నట్టు. దీని కారం వేసిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ పడుతుందండి వేసి ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకోవాలండి. ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది. మనం విడిగా వేసాను కదా ఆయిల్లో. దీన్నన్నిటినీ కూడా ఇలా మొత్తాన్ని ఇలా కలపాలండి. సాల్టు అలాగే పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, కొంచెం గరం మసాలా ఒక అర స్పూను మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. పప్పు చారు, పప్పు, సాంబార్ అయినా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లేదంటే కనుక వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయని ఇలా ఒకసారి కలుపుకోవాలండి. మగ్గిన తర్వాత ముందుగా మనం ఇలా మెదిపి పెట్టుకున్నాం కదా ఈ అరటికాయని ఇందులో వేసుకోవాలండి. ఇదివరకు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. మా పెరట్లో అరటి చెట్లు చాలా ఉండేవండి. ఇలా చేయటానికి అరటికాయ పొరట్టడానికి ముదురుగా ఉన్న కాయలు అయితే చాలా బాగుంటుందండి. చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. సొర పొరుటు మాదిరిగానే ఉంటుందండి ఈ కూర. సాంబార్ పెట్టుకున్న, పప్పుచారు, పప్పు అలాంటివి చేసినప్పుడు ఇలా చేసుకునేవాళ్ళం. లేదంటే కనుక విడిగా అయినా కూడా కలుపు తినొచ్చండి. ఇది చాలా మంచిది. అరటికాయ ఈ ఫైబర్ ఎక్కువ ఉంటుందంటారు కదా, ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చండి. ఇవి సమ్మర్లో ఎక్కువ వస్తాయండి, త్వరగా తయారైపోతాయి అరటికాయలు. ఈరోజైతే నేను అరటికాయ పొరుటు చేస్తున్నాను. ఇది టేస్ట్ పరంగాను బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇదివరకు అమ్మ వాళ్ళు చాలా చేసేవాళ్ళండి ఇవి తరచును. ఈరోజైతే నేను ఈ రసం కాంబినేషన్లో ఈ అరటికాయ పొరుటు చేస్తున్నానండి. అలాగే అయిపోయిందండి అరటికాయ పొరుటు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.